ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. తృణావర్తన ఉపాఖ్యానంలో మిగిలిన భాగం చెప్పుకుంటున్నాం. తృణావర్తుడు చిన్ని కృష్ణుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠాన్ని గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు కృష్ణుని పైకి తీసుకు వెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్ని చిన్ని చేతులతో రాక్షసుడి కంఠం గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరూ చేయలేని పని తాను చేస్తున్నాను కదా అని రాక్షసుడు లోపల సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరగడం ప్రారంభించాడు. ఆ బరువుకి వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. ఇంత బరువుగా ఉన్నావేమిటి, వదులు వదులు అని రాక్షసుడు అరవడం ప్రారంభించాడు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు. ఆనాడు బాణం కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠాన్ని కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా కింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ల కుప్ప మీద పడిపోయాడు తృణావర్తుడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలై కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకుని మరల ఏమీ తెలియని వాళ్ళ చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాడిలా దొంగేడుపులు ఏడుస్తూ ఆ శరీరం మీద పాకుతున్నాడు. తల్లి చూసింది. ఏమీ తెలియనివాడు, భక్తుడైన వాడు, పరమాత్మని నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని రక్షించుకుంటాడు. ఇక్కడ ఈ తృణావర్తన ఉపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం. అదేంటంటే, గత జన్మల నేమి నోచితినో, యాగశ్రేణులు ఏమి చేసితినో, ఎవ్వరికి ఏమి పెట్టితినో, ఏ చింతితార్థంబు పొద్దుపుచ్చితినో, సత్యములేమి పలికితినో, ఏ సిద్ధ ప్రదేశమునందు తొక్కితినో, ఇప్పుడు చూడగంట విచండ కృష్ణార్భకున్ నిర్భయున్. పిల్లలకి గండ ఉంటుంది. ఒక్కొక్క పిల్లలకు ఆ గండాన్ని తరుముకొచ్చేస్తూ ఉంటుంది. అది ప్రమాద రూపంలో ప్రాణాలను తీసుకుపోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణాన్ని తీసుకు వెళ్ళాలా వద్దా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదం నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకువెళ్లే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడి గండం గట్టెక్కించడానికి తల్లిదండ్రులు ఏవైనా పుణ్యం చేశారా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా దాని ఫలితం మాత్రం కొన్ని కోట్ల జన్మలను కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం. సత్యాన్నే పలకాలి. మహాపురుషుల ఆశ్రమాలను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతుని పూజలు కూడా చెయ్యాలి. కాబట్టి ఈ గుహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈ మాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకుని పొంగిపోయి ముద్దులు పెట్టుకుని, నాన్న నేను బతికానురా, నువ్వు దొరికావు అంది. చిత్రం ఏమిటంటే, ఎన్ని మార్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటన్నింటినీ చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని అస్సలు తెలియనలేదు. ఈ లీలలో అంతర్ధానం ఏమిటి అంటే, తృణము అంటే గడ్డి పరక. దానికన్నా తేలికైంది ప్రపంచంలో ఏది ఉండదు. ఆవర్తనము అంటే త్రిప్పడం. తిప్పేది ఏది? తృష్ణ. తృష్ణకే తృణావర్తుడు అని పేరు. గృహస్థాశ్రమంలో పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటే మరల పుణ్యం సంపాదించుకుంటూ ఉండాలి. అందువలన ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. అలా ఖర్చు అయిపోతూ ఉంటే మనం మళ్ళీ పుణ్యం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే దెబ్బతినం. వచ్చే జన్మల యందు కూడా ఆ పుణ్యం నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం
వలన అతడు పట్టినంతా బంగారం అయిపోతుంది. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసి వచ్చేస్తుంది. కానీ తృష్ణ యందు మనం చిక్కుకోకూడదు. వచ్చిన దాని యందు తృప్తి లేక ఇంకా సంపాదించాలి అని అనుకుంటే ఇక ఆ సంపాదనకి హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారిపోతుంది. దీనివల్ల వాడు ఆ శరీరంలో ఎందుకు వచ్చాడో మర్చిపోతాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తాడు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది. అందువల్ల వాడు ఉత్తర జన్మల్లో దరిద్రుడవుతాడు. మనం 100 రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం 5 రూపాయలైనా పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా. అందుకని ఈ 5 రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమ పడతాయి. దీనివల్ల ఉత్తర జన్మల్లో అన్న వస్త్రాలు లేకుండా, లోటు లేకుండా సంతోషంగా బతుకుతాం. కాబట్టి ద్రవ్యాన్ని సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అది తెలియకపోతే మనిషి పతనం అయిపోతాడు. డబ్బు సంపాదించు, కానీ తృష్ణకు లొంగకు. తృష్ణకు విరుగుడు తృప్తి. తృప్తి వస్తే ఆగిపోతుంది. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ అలా కాలుస్తూనే ఉంటుంది. తృప్తితో తృష్ణను గెలవాలి. తృణావర్తుడు సుడిగాల రూపంలో వచ్చి మొత్తం నందవజ ప్రజలందరినీ కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డి పరకం చేసి తిప్పేస్తుంది. నందవజ ప్రజలందరూ కృష్ణ కృష్ణ అని ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు తృణావర్తుడిని చంపి తానే వాళ్లకు దిక్కయ్యాడు. వాళ్ళు దక్కించుకున్నారు. అలా వాళ్ళు దక్కించుకున్నారా, తాను దక్కాడా అంటే అతనే దక్కాడు. కాబట్టి అస్తమానం భగవంతుని నామం చెప్పడం వలన అదే భగవంతుడు మీ దగ్గరికి తీసుకువచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమైన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవగలక జీవితం పాడవుతుందో దానిని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు మనకి చూపిస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. మనం తరించడానికి భగవంతుని నామము రూపాన్ని పట్టుకుంటే చాలు. అది తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకున్నాం. ఇది కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే ఇది తృణావర్త ఉపాఖ్యానము. ఇక శ్రీకృష్ణుడు బలరాములతో కలిసి ఉన్నటువంటి బాల్యలీలల గురించి చెప్పుకుందాం. నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవాళ్ళు అవుతున్నారు. లోకానంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పుటడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. ఏమాశ్చర్యం! ఆయన ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేస్తున్నారు. మహర్షుల అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం! ఏ పరమాత్మకు హవిస్సులిస్తున్నామో అటువంటి పరమాత్మే ఈవేళ మనకి బుడిబడులు నడక వేస్తూ కనబడుతున్నాడు అని దివ్య దృష్టితో చూసి సమాహ్య నిమగ్నులైపోయి ఉన్నారు. ఆయన బుడిబుడి అడుగులను చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరికి వచ్చేసిందని వాళ్ళు అడుగులు తడబడ్డం మొదలుపెట్టాయి. అమ్మ చెప్తున్న కథలు శ్రద్ధగా వింటూ ఉండేవాడు కృష్ణ పరమాత్మ. తల్లి చిన్న వేణువిస్తా వేణువును ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరభూతి పూతకాక ముందర వెలుగొందు ముక్త లలాలంబు తొగల సంగడి కాని తునుగు కాక పాలభాగంబుపై పరకు కావిరి బొట్టు కాముని కొల్చిన కన్నుగాక కంఠమాలికలోని మననీల రత్నంబు కమనీయ మనుగు మెడకప్పు కాక హారవల్లులురగ హరవల్లులుగాగా
బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగడి నొప్పి శివుని తనునకు వేరులేమి తెలుప వెలయునట్లు. ఈ సందర్భంలో పోతన గారు మట్టిలో ఆడుకుంటున్న చిన్న కృష్ణుడు మట్టి తీసి పోసుకుంటూ ఉంటే నాకు కృష్ణుడు కనపడటం లేదు, ఒంటి నిండా భస్మం అలుకుంటున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అనుకున్నాడు. ఆయన మెడలో ఉన్న చిన్న హారాన్ని వేసుకుని మధ్యలో నీలి పతకం ఉంటే ఆ పతకం యొక్క కాంతి కంఠం మీద కొడుతూ ఉంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తూ ఉంటే కపర్ది అని పెద్ద జటాజటం ఉండి అందులో గంగమ్మను ధరించిన చంద్రశేఖరుడిని పెట్టుకున్నటువంటి శంకరుడు దర్శనం కనబడుతున్నాడు. మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతన కృష్ణుడు శివుడు అని ఇద్దరు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్లుగా కృష్ణుడు శివుడు రెండుగా కనపడుతున్నది ఒక్కటే తత్వం సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్టుగా కనపడుతున్నాడు అని పోతన గారు పద్యం రాసుకుంటున్నారు. అంటే ఆయన శివకేశభేదం మొదట అనుకున్నా లేదు అని ఇప్పుడు చెప్పిన పద్ధతి ద్వారా తెలుసుకున్నాడు. ఆ మహానుభావుడు ఎంత శివకేశభేదనం పాటించి ధన్యుడైపోయాడో చూడండి. మహానుభావుడు పోతన గారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యాలు రాశారు. ఇప్పుడు మనం పోతన గారిని మర్చిపోయాం. అది మన దౌర్భాగ్యం. కనీసం ఒక్క గ్రామంలోనైనా పట్టణంలోనైనా పోతన గారి విగ్రహం లేకపోవడం చాలా విచారించగలిగినటువంటి విషయం. పిల్లలకి ఈయనరా పోతన గారు అని చెప్పడానికి ఇళ్లలో ఫోటో కూడా లేని దరిద్రానికి తెలుగు జాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం. అందరి ఇళ్లల్లోకి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ ఉండేవాడు. అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి తినేసేవాడు. ఎవరైనా తన మీద నేరాలు చెప్తే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటనే మూతి అంతా శుభ్రం చేసేసుకునేవాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ అలా వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది. మొదట మీ అంతట మీరుగా చేసుకోవలసిన ప్రయత్నంతో ఏర్పడే మనస్సు నిర్మలమైన మనస్సు. ఈ నిర్మలమైన మనస్సును ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరే ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుడికి మనస్సుని ఆలంబనం చేసి రాగద్వేషాలను అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనస్సును పాలకొండ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మనస్సును ఈశ్వరుడి దగ్గరికి తీసుకువస్తే ఆ ఆలంబన ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలవుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమున సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత కర్మ వలన మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్య భావన కలుగుతుంది. ఈ వైరాగ్యం అనే అగ్నిహోత్రం మీద ఈ నిర్మలమైన మనస్సు అనబడే పాలు కాగాలి. ఆ పాలు ఎర్రటి తొడక కట్టాలి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యం అయినటువంటి మనసు వలన భక్తి వలన వైరాగ్య భావన వలన అగ్నిహోత్రం మీద కాగి ఉన్నాయి. ఇప్పుడు ఆ పాలు పెరుగు అవ్వాలి. పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకు పూర్వం ఈశ్వరుడు గుణములను విని లోపల స్తంభించిపోయిన ధ్యానమునందు ఎవరు అనుభవించారో వాడే వచ్చి మరలా మాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురూపదేశం కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడాలి. అలా పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరంగా గురువు వెనక గురువు శిష్యుడు తయారవుతాడు. పెరుగు గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి. ఇంతకు పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని
వదిలేయడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఆ తిప్పడం అంటే మన్నం చేసుకోవాలి. అవి అలా తిరుగుతూ ఉంటే పెరుగు చిలకబడుతుంది. గురువు చెప్పిన మాటలు విన్న విషయాలను కూర్చుని మనసును పెట్టి చిలికి ధ్యానం చేస్తూ ఉంటే ఆ చప్పుడికి ఈశ్వరుడు వినబడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగుని చిలికితే లోపలున్న వెన్న పైకి వస్తుంది, పైకి తేలుతుంది. వెన్నకి 2 లక్షణాలున్నాయి. ఆ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలో కానీ మజ్జిగలోని కాస్తే వేస్తే తేలుతుంది. భగవత్ సంబంధమైన జ్ఞానం అనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలో ఉన్న పైకి కనబడే నెయ్యి ఇప్పుడు చిట్ట చివరికి దశలోకి పైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. కానీ నేతిని తిరిగి మళ్ళీ పాలగా మార్చలేం. ఒక్కసారి బ్రహ్మజ్ఞానం పొందేసిన తర్వాత ఇంక తాము వెనక్కి వెళ్ళడు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలోనే ఉంటాడు. శరీరం పడిపోతూ ఉంటే అమ్మయ్య శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నానని జీవుడు సంతోషిస్తాడు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పాలల్లోంచి నెయ్యి ఎలా వస్తుందో మన మనస్సులో ఉన్నటువంటి మలినాలను అన్నిటినీ చిలికి అవన్నీ అక్కర్లేనివన్నీ పైకి తీసి మంచి నిర్మలమైనటువంటి మనసును భగవంతునికి అర్పిస్తే ఆ అర్పణ ద్వారా ఆయన సంతోషపడి మనతోటే మన వెంటే ఆయన ఉంటాడని అర్థం అన్నమాట. ఇటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు. దీన్ని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం చేసుకోవాలి. దానికి ఇది ధ్యానంలోకి వెళ్ళాలి. లోపల ఉన్న వెన్న ఎవ్వరికీ పనికిరాదు, ఒక్క ఈశ్వరుడికే పనికొస్తుంది. అంటే అత్యంత ప్రశాంతమైన ప్రదేశం నందు కూర్చొని పరమేశ్వరుడికి ధ్యానం చెయ్యాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు, అన్యులు తినలేరు. ఈశ్వరుడు ఇక్కడికి వచ్చి తినడమే గోపకాంతల ఇళ్లల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. అప్పుడు ఆ భక్తి ఆ వెన్న కృష్ణస్పర్శ చేత జ్ఞానంగా మారుతుంది. అంటే ఆ వెన్న తినడం అంటే వాళ్ళ యొక్క భక్తిని జ్ఞానంగా మార్చడం అని అర్థం అన్నమాట. అది నెయ్యి అని యజ్ఞం నందు పడుతుంది, అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరం పడిపోయి పునరావృతమైన శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతాడు. అంటే ఎప్పుడైతే ఈ వెన్న నెయ్యిగా మారుతుందో అప్పుడు అతనికి సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది కృష్ణుడు వెన్న తినడం అంటే. అంతేకాని పని పాటు లేక అవతారం స్వీకరించి వాళ్ళింట్లో వీళ్ళింట్లో వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చెయ్యాలి. దీనినే నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కృష్ణుడు వెన్నంటే ఎందుకు తింటున్నాడు అని. అంటే మన పాలలో ఉన్నటువంటి వెన్నని ఎంత మదనం చేస్తే ఆ వెన్న వస్తుందో అలాగే మనం భక్తితో చేసినటువంటి మదనాన్ని ఆ నిర్మలమైన మనస్సుని కృష్ణుడు కోరుకుంటాడు. అది కృష్ణుడు వెన్న తినడం అనేటువంటి దానితో మన భక్తిని సరిపోలిస్తున్నారన్నమాట. ఇది నవనీత చోరత్వం అని ఈ లీలను అంటారు. ఇంతటితో ఈరోజు భాగవతం స్వస్తి.